చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఒక రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అదేనండి వంకాయ టమాటో కర్రీ. ఇది రోజువారీ కూరలకి పర్ఫెక్ట్ అండ్ చాలా హెల్దీ కర్రీ అండి. రోజువారీ కూర అన్నానే కానీ ఏదైనా స్పెషల్ అకేషన్లో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. వంకాయ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇదంటే పడి చచ్చిపోతారు ఈ కర్రీ, అంత బాగుంటుంది. ఇంకా వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కొత్త వాళ్ళు మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏదే కొత్త వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ కూడా వస్తుందండి. ముందుగా అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేనైతే ఇది నార్మల్గా ఈ కర్రీకి అయితే మాత్రం పొడుగు వంకాయలు అయితే తీసుకోవాలండి. గ్రీన్ కలర్ వంకాయలు, దీనికి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీనికైతే మాత్రము 2 ఈరుళి అండ్ 3 చిన్న టమోటోస్ అయితే తీసుకున్నానండి. వీటిని అన్నిటిని అయితే మాత్రం నేను సన్నగా చాప్ చేసి అయితే కట్ చేసుకునేసాను. సో దీంతోపాటు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి అయితే పక్కకు పెట్టేసుకుందాం. సో ముందుగా అన్నీ కట్ చేసుకుంటే వంకాయ అన్నీ కూడా తొందరగా మనకైతే పనులన్నీ చకచక అయిపోతాయి కదా. సో అందుకే నేను ముందుగానే అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా వంకాయ కూడా కట్ చేసేసుకున్నానండి. వంకాయ కట్ చేసుకునే ముందు అయితే మాత్రం వాటర్లో అయితే సాల్ట్, పసుపు అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే మనకు వంకాయ అనేది చేదు రాకుండా ఉంటుందండి. సో అన్నీ కట్ చేసుకునేసాం కదా, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా తొందరగా అయితే మాత్రం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. మరి ఆలస్యం అయితే మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు కదా, సోది చెప్తుంది పాప అనేసి. సో అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే మాత్రం ఒక కడాయి అయితే తీసుకోవాలని ఫస్ట్గా స్టవ్ వెలిగించేసుకొని దీంట్లోకి అయితే నేను ఒక 6-7 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిలే ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే ఇది గ్రేవీ లాగా చేస్తాము కదా, అన్నంలోకి కూడా కలుపుకొని తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. అందుకే కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసానండి. తర్వాత అయితే మాత్రం మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసానండి. ఇదైతే మాత్రము కొంచెంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మాత్రము మూత అయితే పెట్టేసుకుందాము. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ముందుగా కొంచెం కరివేపాకు, దీంట్లోనే ఫస్ట్గా నేనైతే మాత్రం మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే మాత్రం వేసేస్తున్నానండి. ఇక్కడైతే టమాటో నేనైతే మళ్ళీ వేసాను. ఫస్ట్ వంకాయ వేసా, వంకాయలో కంటే పసుపుతో పాటు కొంచెం వంకాయకి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నానండి. సో దీన్ని కొంచెం బాగా కలబెట్టి ఒక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఆయిల్లోనే మగ్గుతుందండి. మరీ ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్, ఎందుకంటే మనం టమోటో కూడా వేసుకోవాలి కదా. సో టమోటోతో పాటు మళ్ళీ అయితే ఉడికిపోతుంది. సో తర్వాత ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో, వెల్లుల్లిని 2 ఒకేసారి వేసి ఒక 5 మినిట్స్ అయితే మాత్రము ఆయిల్లోనే మగ్గనివ్వండి. మధ్యలో అయితే దీన్ని అయితే మాత్రం కలుపుతూ ఉండండి. ఎందుకంటే అది మనం వాటర్ వేయలేదు కదా, సో ఇదైపోతుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉంటే మాత్రము సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ ఇది ఆయిల్లోనే ఫ్రై అయిందనుకోండి, చక్కగా టమోటోలు ప్లస్ వంకాయ 2 మగ్గిపోతుందండి. దీంట్లోకి అయితే మాత్రము 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. కారం అయితే మీకు ఎంత కారం కావాలో అంత స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువే తింటాము కాబట్టి కారం నేను ఎక్కువగానే వేసుకున్నానండి. దీన్ని అయితే మాత్రం ఒక 2 మినిట్స్ మూత పెట్టు ఆయిల్లోనే మగ్గనిచ్చాను, ఎందుకంటే మనకు పచ్చివాసన రాదు కాబట్టి. సో తర్వాత అయితే మాత్రం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. టీ గ్లాస్ కంటే కొంచెం వాటర్, అంటే లైక్ 150 ml to 200 ml వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకునేసి దీన్ని అయితే మాత్రము చక్కగా ఒక 10 నిమిషాలు అయితే మాత్రం కర్రీ అయితే ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో కానీ కుదిరితే లో ఫ్లేమ్లో అయితే మాత్రం ఈ కర్రీని అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుందండి. ఒక మధ్యలో ఒక 2 మినిట్స్ అట్ట నేనైతే మధ్యలో ఆల్రెడీ 2 టైమ్స్ అయితే కలబెట్టానండి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా చూడు ఎంత చక్కగా అయితే పైకి వచ్చిందో. సో ఇంకా ఒక
5 మినిట్స్ అయితే ఈ కర్రీ అయితే టైం పడుతుందండి. నాకు మొత్తానికి ఎగ్జాక్ట్గా ఈ కర్రీ చేయడానికంటే మినిమం టు మ్యాక్సిమం మొత్తం కటింగ్స్తో అంతా కలిపి 20 మినిట్స్ టైం అయితే తీసుకునిందండి. చూడండి ఎంత చక్కగా ఎంత థిక్గా అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ ది బెస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం నేనైతే ఈ కర్రీ అని చెప్పగలుగుతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఆ కొత్తిమీరని అయితే మాత్రం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆపేసేయండి. ఇప్పుడు దీన్ని అయితే మాత్రం వేడి వేడి అన్నంలోకి కొంచెం అలా పైన నెయ్యి చల్లుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అండి లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి అండి. నిజం చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వంకాయ కర్రీ అయితే మాత్రం. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మరి ఏం చేయాలి, మర్చిపోకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.